నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. టీడీపీ హయాంలో ఏదైతే దొంగ ఓట్ల నమోదుకు టీడీపీ శ్రీకారం చుట్టిందని బ్యానర్లు కట్టి మరి ఆల్రెడీ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారికి ఏపీలో కూడా ఓటు హక్కు కల్పించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, తెలంగాణలో ఓటు హక్కు ఉన్నా కూడా వారితో మళ్ళీ ఏపీలో ఓటర్గా నమోదు చేసేందుకు బ్యానర్స్ కట్టి మరి టీడీపీ తెలంగాణలో పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేసిందంటూ విపరీతంగా వార్తలు వస్తున్న పరిస్థితి సార్. ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఎందుకంటే 4 లక్షలకు పైగా తెలంగాణలో ఆల్రెడీ ఓటు హక్కు ఉన్న వాళ్ళని ఏపీలో కూడా ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతోంది. నిజమేనా సార్ ఇది? ఓటాహారానికి సంబంధించి ఇందా నేను చెప్పా. సార్. అంతకుముందు ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా సరే తిరిగి ఆంధ్రప్రదేశ్లో అధికారం కైవసం చేసుకోవడానికి ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజల్ని కన్విన్స్ చేయకుండా రకరకాలైనటువంటి కుట్రలు కుహకాలు అడ్డదారుల్లో చేయని ప్రయత్నం అంటూ లేదు. దానికోసం ఏంటంటే తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిద్రపోతున్నటువంటి వాళ్ళని కూడా తట్టి లేపి మీ వంతు కార్యక్రమాలు మీరు చేయండి అని చెప్పని కొన్ని వృద్ధ సింహాలని కూడా ఆయన పురిగొల్పుతున్నటువంటి స్థితిలో మొన్నటి వరకు వీరంగం వేసి తోక ముడిచి వెళ్ళిపోయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చి రోజు వీళ్ళ పని ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏదో దొంగ ఓట్లు చేస్తా ఉన్న ప్రక్రియ అని చెప్పని ఇటువైపు నుంచి గగ్గోలు పెడుతూ వాళ్ళ తైనేతి మీడియాలో దాన్ని భారీ స్థాయిలో హడావడి చేయిస్తూ తెర వెనక నుంచి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ దొంగ ఓట్లని చేర్పించే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. ఎంత నీచమైన కుట్రో చూడండి. ఇక్కడ గమనించాల్సింది దీనికి ఆధారాలతో సహా కూడా నేను చెప్తాను. గతంలో కూడా ఈ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అని చెప్పని టీడీపీ ఎన్ని కుట్రలు పడిందో గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనం. ఏంటంటే ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక్కడికి వచ్చి ఏదో చేసి అదని ఇదని చెప్పాడు. అయితే అప్పట్లో జరిగింది ఏంటంటే గతంలో 1100 అనే కాల్ సెంటర్ ద్వారా సర్వే చేసి సేవామిత్ర, బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ లాంటి డేటాల ద్వారా గంపగొత్తగా మొత్తం ఈ డేటా అంతా కూడా సంపాదించారు. దానికి సంబంధించి అక్కడ హైదరాబాద్లో అతను దొరకటం, అతను అరెస్ట్ అవడం ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు చేసిన పని ఏంటంటే 50,23,565 ఓట్లు తొలగించారు. తమకు ఆ ఓట్లు పడవని. ఇది గమనించిన వైసీపీ ఎప్పటికప్పుడు న్యాయ పోరాటానికి దిగి చేసిన తర్వాత 2019 సంవత్సరంలో మాట ఇది 31,97,475 ఓట్లని ఈ 50 లక్షల నుంచి తిరిగి మళ్ళీ చేర్పించగలిగారు. మిగతా దానికి ఏంటంటే వాళ్ళకి సమయం సరిపోలా. అంటే దాదాపు 30,97,475 ఓట్లు అంటే ఎన్ని సీట్లను ప్రభావితం చేస్తాయండి? ఎంత భయంకరమైన కుట్రకి తెరలేపాడు అనేటువంటిది చూసుకోవచ్చు. ఆ రోజున అందులో వేల సంఖ్యలో మైనర్లను కూడా ఓటర్లుగా చేర్చారనేది కూడా తెలిసింది. ఆ మైనర్లను ఓటర్లుగా చేసినటువంటి దీంట్లో ఆ వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. ఆ రోజున ఇంగ్లీష్ పత్రికలు, జాతీయ మీడియా చాలా ప్రముఖంగా ప్రచురించింది. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా మాత్రం ఎక్కడ ఒక అక్షరం ఆ రోజున రాయలేదు. ఈ దొంగ నోట్లకు సంబంధించిన దాంట్లో ఇతను అడ్డంగా దొరికిపోయినటువంటి కేసులో ఇది ఎఫ్ఐఆర్. హైదరాబాద్లో దొంగ ఓట్లకు సంబంధించి దాంట్లో దొరికాడు. ఇదంతా కూడా ఇవ్వండి ఈ రకంగా ఎల్లో కలర్ వేసుకొని ఈ ఎల్లో కలర్ ద్వారా మొత్తం డేటా అంతా కూడా సేకరించి చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ రోజున అడ్డంగా దొరికారు. ఒక స్కీముల ప్రకారం ఉన్నట్టుగా చేసుకొని ఇవన్నీ కూడా చేసినటువంటి నీచమైన పనులు చేసినటువంటి పని అది. దాంట్లో దొంగ ఓట్ల కార్ఖానా అని చెప్పని ఆ రోజున ఒక న్యూస్ వచ్చింది. ఈ వార్త మాత్రం ఇవాళ వాళ్ళని సపోర్ట్ చేసే తైనాతి మీడియా మాత్రం పబ్లిష్ చేయలేదు. జాతీయ మీడియా కూడా చేసింది. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఓవర్ 52 lakhs ఓటర్స్ అని చెప్పని జాతీయ పత్రికలు కూడా ఆ రోజున రాశాయి.
అది చేసి ఇవాళ మళ్ళీ కొత్తగా చేస్తున్నటువంటి పని ఏంటి అన్నట్లయితే ఈ రోజున ఎదురుదాడి చేస్తున్నారు. ఏమని? ఇదిగో ఇంకేముంది, ఆ, ఇక్కడ వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు చేరుస్తున్నారు దీన్ని. కానీ జరిగింది ఏంటి అంటే ఉమ్, తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి తమకు అనుకూల వర్గాలందరినీ, సానుభూతి పరులందరినీ కూడా జాగ్రత్తగా మొబలైజ్ చేసి ఉమ్, ఆన్లైన్లో భారీగా ఫామ్ 6 దరఖాస్తులతో ఏపీలో ఓటర్లుగా నమోదు కోసం అని చెప్పని 4.30 లక్షల అప్లికేషన్లు, దాదాపు అంటే ఇంచుమించు 4.5 లక్షల అప్లికేషన్లు, ఉమ్, వీటిల్ని 1950 సెక్షన్ 17, 18 ప్రకారంగా దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. కానీ అక్కడ నుంచి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఉమ్, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి ఓట్లు జాయిన్ చేసే పని ఒకవైపు చేస్తూ, ఒకవైపు ఓట్లు జాయిన్ చేసే పని జరుగుతుండగానే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ద్వారా వైసీపీ దొంగ ఓట్లు జాయిన్ చేస్తుంది, వైసీపీ దొంగ ఓట్లు జాయిన్ చేస్తుంది అని ఒకవైపు గగ్గోలు పెట్టి, అంటే దొంగే దొంగ దొంగ అని అరవటం అనే సామెత విన్నాం కదా, ఉమ్. అచ్చంగా ఓట్లకు సంబంధించి ఇవాళ ఆ పని చేస్తున్నారు. 4.5 లక్షల మంది అప్లికేషన్లు అయితే ఇవాళ మనకి తెలిసినటువంటిది. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఏంటంటే ఇంకా సిగ్గు శరం లేకుండా పైగా ఇవాళ ఏదో మాట్లాడతాడు. ఏమని? అక్కడెక్కడికో పోయి బ్రహ్మరాక్షసుడితో ఈయన యుద్ధం చేస్తున్నాడంట నాగబాబు. ఉమ్, ఏ బ్రహ్మ అంటే హైదరాబాద్ లో కూర్చొని బ్రహ్మరా అక్కడ హైదరాబాద్ లో బ్రహ్మరాక్షసులు ఉన్నారేమో బహుశా. ఈ బ్రహ్మరాక్షసుడితో ఈయన యుద్ధం చేస్తున్నాడంట ఉమ్, అని. ఇంకా అంతకంటే దిగజారుడు వ్యవహారం ఏంటంటే బయటపడింది. నాగేంద్రరావు ఎలియాస్ నాగబాబు కుటుంబీకులకు హైదరాబాద్ లో వడ్డేశ్వరంలో ఉమ్, ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఉమ్, అయితే హైదరాబాద్ లో వడ్డేశ్వరంలో ఉంటే మళ్ళీ ఇక్కడ ఓట్ల కోసం అని చెప్పని దరఖాస్తు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఉమ్. ఇంతకంటే ఇంక ఎగ్జాంపుల్ ఏం కావాలండి? ఏపీలో వడ్డేశ్వరంలో ఉంటే మళ్ళీ అయితే అంటే ఇప్పుడు కార్యకర్తలతో వాళ్ళతో వీళ్ళతో చేయించారంటే అది ఉమ్, పర్వాలేదు. కానీ ఎంత దారుణం అంటే ఆఖరికి నాగబాబు కూడా ఉమ్. చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ, ఎంత ఎంత దారుణం అండి ఇది. సార్ మండలాల వారీగా ఎన్నికలు కూడా మనకి ఎన్ని ఒక సార్ డేటా వచ్చింది. మండలాల వారీగా కూడా ఉమ్. డేటా వచ్చింది. అంటే వీళ్ళు నీతులు చెప్తారు. సార్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరి ఓట్లకి సంబంధించి ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు సార్ దీన్ని అంతా సరి చేసుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది? దానికి రాజకీయాల్లో సచ్చీలురు నిజాయితీ పరులు ఉంటే ఏ ఇది ఉండదు. కానీ ప్రజామోదం లేకుండా ఇలాంటి అడ్డదారుల ద్వారా, అంటే మొదటి నుంచి ఆయన అడ్డదారి ద్వారా రావడానికి అలవాటు పడిపోయాడు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఎంత వయసు వచ్చినా కూడా ఆయన ఆ పద్ధతులు మానుకోవడం లేదు. ఉమ్. మరింతగా దిగజారుస్తున్నాడు రాజకీయాన్ని. ఆయన మొత్తం అన్ని కూడా బ్యాక్ డోర్ పాలిటిక్సే కదా. ఈ బ్యాక్ సార్ డోర్ ఇప్పుడు పాలిటిక్స్ ఒక వ్యక్తికి ఒక ఎలక్షన్ దగ్గరే కమిషన్ ఓటు ఉండాలి కదా సార్, ఎలక్షన్ కమిషన్ మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటారు నేను అదే పదే పదే చెప్తున్నాను. ఇక్కడ సార్? ప్రధానంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ లో కొన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఏదో టిఎన్ శేషన్ గారి టైంలో కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉమ్, తర్వాత కొన్ని సంస్కరణలు వచ్చాయి. కానీ అతిపెద్ద దేశం అయినటువంటి భారతదేశంలో, అంటే అత్యధిక జనాభా కలిగిన దేశం అని, అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఎన్నికల కమిషన్కి ఒక ఉమ్, కమిషన్గా స్వయం ప్రతిపత్తి అయితే ఉంది, కానీ స్వయం సిబ్బంది లేదు. ఎందుకని ఉమ్, అంటే 5 ఏళ్లకోసారి జరిగేటువంటి దీనికి అంతమంది సిబ్బందిని ఉంటే ఆర్థిక భారం ఈ దేశానికి అని చెప్పని వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆ, అధికారుల మీద, ప్రభుత్వ సిబ్బంది మీద మాత్రమే ఈ ఎలక్షన్ కమిషన్ ఆధారపడుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలు నెరవేర్చుకుంటూ దీన్ని కూడా అదనపు బాధ్యతగా నిర్వహించాలి. ఇలాంటి నిర్వహణలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు సహజంగానే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అందుకని ఎన్నికల సంస్కరణలు ముందు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. తర్వాత ఏంటంటే ఆయా పార్టీలు, ఇప్పుడు వైసీపీ లాంటి పార్టీలు అలర్ట్గా ఉన్నాయి కాబట్టి గతంలో సార్ 50 లక్షల పైచీలకు ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ చేస్తే ఉమ్, దాంట్లో నుంచి వాళ్ళు హడావుడిగా కొంత అలర్ట్ అయితే 30 లక్షల ఓట్లు కంట్రోల్ చేయగలిగారు. ఆ రోజున కూడా మంగళగిరిలో నేను తెలుగు పేపర్లు ఏంటో సపోర్ట్ అనుకుంటారు, నేను ఇంగ్లీష్ పేపర్ చూపించా కదా, ఉమ్, మైనారిటీస్ని కూడా జాయిన్ చేశారని చెప్పని.
మైనారిటీస్ని కూడా జాయిన్ చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే తంతు జరుగుతూ ఉంది. అందుకని వీటిల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు వేగం పుంజుకున్నాయి. అందుకని వైసీపీ వారు కూడా ఈ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. అటు పక్కన ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పెట్టి గగ్గోలు పెట్టేసడం వీళ్ళు తప్పు చేస్తున్నట్టుగా, అటు ఓకే. బ్యాక్ డోర్ నుంచి చేస్తుంది అయితే వీళ్ళు. సో దీనికి సమగ్రమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇందులో విజువలైజ్ చేయడం సరిపోదు. అందుకనే నాగబాబు వ్యవహారం ఒక్కటే నేను చెప్పాను. బహుశా నాగబాబు వ్యవహారం దాదాపు పత్రికల్లో కూడా అన్నింటిలో కూడా వచ్చినట్టు. అందుకని శకునం చెప్పే బల్లి కుడి తొట్టులో పడి చచ్చిందని వీళ్ళు నీతులు చెప్తుంటారు. ఆచరణలో మాత్రం నీతుల రెండు నాలుకల సాచి బుసకొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. అలా రెండు నాలుకలతో విషం చిమ్మేటువంటి విష సర్పాల కింద వీళ్ళు తయారయ్యారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో. థ్యాంక్ యూ అండి విజయబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.